నమస్తే, వెల్కమ్ టు లోగుట్టు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరితో కలిసిపోతారో కాలానుగుణంగా చూడాల్సిందే తప్ప ముందే చెప్పడం కష్టం. కాకపోతే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అనేది నిజం. ఏపీలో ఫిరాయింపుల పర్వం మళ్లీ ఊపందుకుంటోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలు చేరిన నేపథ్యంలో మరికొంతమంది కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే ఆ జిల్లాలో మాత్రం అది ఫస్ట్ వికెట్. ఇంతకీ ఆ జిల్లా ఏది, ఆ ఎమ్మెల్యే ఎవరు? ఈ లోగుట్టు చూద్దాం. ఏపీలో రాజకీయం రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే ప్రతిపక్షం కాబట్టి. ఇద్దరి మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు కన్ఫ్యూజన్ ఏముంటుంది? గెలిస్తే వీరా లేకపోతే వారా. కానీ రెండు ఆప్షన్స్లో కూడా 2014లో ఎన్నికల ఫలితాలను ఊహించడం కష్టమైంది. చివరికి కొద్దిపాటి ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా వైసీపీ ఎక్కడ పడితే అక్కడ బస్తీ మే సవాల్ అంటూనే ఉంది. దీంతో ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది అధికార పార్టీ. అది బాగానే వర్కౌట్ అయింది, అవుతోంది కూడా. ప్రతిపక్ష పార్టీకి బాగా పట్టున్న రాయలసీమ జిల్లాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన టీడీపీ ఆ మేరకు 3 జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలను లాక్కుంది. ఇక మిగిలింది మాత్రం చిత్తూరు జిల్లా. ఇప్పుడు దాని వంతు కూడా వచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి జగన్ మేనియాతో వైసీపీలోకి వచ్చిన నాయకుడు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. పార్టీతో పాటు బాగా వ్యక్తిగత ఇమేజ్ ఉన్న ఆయన ఎన్నికల్లో గెలుస్తూనే వస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితులు ఏమంత బాగాలేవు. అందులోనూ మళ్లీ సొంత కూటికి రమ్మంటూ ఒకటే ఆహ్వానాలు. దీంతో ఆయన కూడా కాస్త డైలమాలో పడ్డారంట. టీడీపీ అంటే ఏంటో తెలియని వారే అందులోకి వెళ్తున్నప్పుడు టీడీపీతో చాలా కాలం అనుబంధం ఉన్న మీరు వస్తే ఏమవుతుంది అంటూ అధికార పార్టీ నాయకులు పిలుస్తున్నారంట. అంతేకాకుండా సీఎం సొంత జిల్లా కూడా కావడంతో ఆయనకు మంచి స్థానమే ఉండే అవకాశం ఉంది. అందులోనూ టీడీపీ నుంచి గెలిచిన వారిలో ఒక్క బొజ్జల తప్ప మిగిలిన వారంతా అమర్నాథ్ రెడ్డికి జూనియర్లే. కాబట్టి పార్టీ మారాలన్న ఆలోచన అమర్నాథ్ రెడ్డిలో రోజురోజుకు బలపడుతుందంట. దీంతో అందరూ చేసే విధంగానే ఆయన కూడా ఇటీవల కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. టీడీపీలోకి వెళితే ఎలా ఉంటుందంటూ స్థానిక నేతలను అడిగారంట. వారి నుంచి కూడా సానుకూల సమాధానమే వచ్చినట్లు సమాచారం. నిజానికి కుప్పం పక్క నియోజకవర్గమే పలమనేరు. అంతేకాకుండా గతంలో కుప్పంలోని కొన్ని మండలాలు పలమనేరులో కలిశాయి. కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ టీడీపీ హవా బాగా ఉంటుంది. కానీ అమర్నాథ్ రెడ్డి వాటన్నింటినీ అధిగమించి వైసీపీ నుంచి గెలిచారు. ఈ విషయంలో చంద్రబాబుకు కూడా కొంత నామోషిగా ఉంది. ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే మాత్రం సాధారణంగా ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చంద్రబాబు పక్క నియోజకవర్గమే కాబట్టి అభివృద్ధి విషయంలో కూడా చాలా బాగుంటుందన్న అభిప్రాయం అమర్నాథ్ రెడ్డి అనుచరులో ఉందంట. ఇన్ని సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ అమర్నాథ్ రెడ్డికి మాత్రం ఎక్కడో తేడా కొడుతోంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చినప్పుడు ఆయన చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. ఇవన్నీ చంద్రబాబుకు గుర్తు లేకున్నా స్థానిక టీడీపీ నాయకులు గుర్తు చేస్తారన్న భయం పట్టుకుందంట. ఎప్పుడు మాత్రం టీడీపీలోకి రమ్మని తీరా చేరిన తర్వాత పట్టించుకోకుంటే అప్పుడు వెనక్కి రాలేక అక్కడ ఉండలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అన్న ఆలోచనలో ఉన్నారట. చూడాలి మరి ఆయన కూడా టీడీపీలో చేరి
చిత్తూరు జిల్లాలో ఫిరాయింపుల పర్వానికి బోనీ చేస్తారో లేదో